విశాఖ శ్రీ శారదా పీఠం స్వరూపానందేంద్రపై విశాఖ దళిత సంఘాల ఐక్య నేతలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. పీఠం ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని ఐక్య నేతలు ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో శ్రీ శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూములను తక్షణమే రద్దు చేయాలని, వాటిని అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కోరారు. శారదాపీఠం స్వరూపానందేంద్ర కార్యకలాపాలపై సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐతో కానీ విచారణ జరిపించాలి అంటున్న నేతలతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ శ్రీ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్రపై ఇక్కడ విశాఖపట్నంలోని విశాఖ దళిత ఐక్య సంఘాల నేతలు అందరూ ఇన్ఛార్జ్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. స్వామీజీ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా కోరారు. మరింత సమాచారాన్ని ఇక్కడ విదుసం ఐక్యవేదిక నేతలు ఉన్నారు, తెలుసుకుందాం. అమ్మా, మీరు ఏమని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు? ఏదైతే భీమిలి ప్రాంగణంలోనున్న భూముల్ని, కోట్లకి విలువ చేసే భూముల్ని మరి స్వరూపానంద స్వామికి లక్షల్లోని ఇచ్చారంటే దీని వెనక ఏముంది అంటే, గత ఉన్న ప్రభుత్వంలోని ఈయన బినామీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు అర్థం కాంది అసలు ఆ భూములు అతనికి అంత తక్కువ రేటుకి ఆయనకి ఇవ్వడం ఏంటి? అసలు ఈ భూములు అనేది ఎవరికి వినియోగించాలి, ఎవరు ఉపయోగపడాలి అనేదని కూడా ఆలోచించాలి కదా. ఎందుకండి ఆయనకి సన్యాసికి ఎందుకండి అంత ఖరీదైన భూముల్ని ఆయనకి ఇవ్వడం? ఆయన ఏం చేసుకుంటాడు? అసలు పెళ్లి పటాకులు లేనివాడికి ఎందుకండి ఆ భూములు? మేము కోరుకునేది ఏంటంటే, పేదలకి కేటాయించాలి, అక్కడ ఇల్లులైనా నిర్మించాలి, లేదంటే చదువుకున్న విద్యార్థులకైనా ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడేదైతే చెయ్యాలి. అంతేగాని వేద పాఠశాలలు ఇంకెన్ని వేద పాఠశాలలు కట్టుకొని వాటి మీద ఇంకా ఆదాయంతో బతుకుతారండి? ఇదంతా ఒక దొంగ నాటకం. దొంగ వేషాలు వేసుకొని దొంగ స్వామిలు కాబట్టి ఇలాంటి వేస్తారు. గత ఉన్న ప్రభుత్వంలో ఒక దొంగ ఏదో కాబట్టి ఇలాంటి దొంగ నా కొడుకులకి మరి ఇచ్చారని అయితే మేమైతే ఖండిస్తున్నాము. దీన్నైతే సరిగా చూసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ సహించేది లేదు. చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము విన్నవించుకుంది ఏంటంటే, ఒక పేదలకు ఇల్లైనా కట్టాలి, లేదా విద్యావంతులకైనా ఏదైనా కేటాయించాలి. దాని మీద మేమైతే చంద్రబాబు నాయుడు గారికైనా గవర్నమెంట్కైనా మేము తెలియజేసుకుంది ఒకటే, పేదలకి నిర్ణయించి అక్కడ ఉపాధి 10 మందికి ఉపయోగపడేలా చేయాలని అయితే మేము కలెక్టర్ గారికి విన్నపం అయితే ఇవ్వడానికైతే దళిత సంఘాలు అందరం కలిపి ఇక్కడ ఐక్యవేదికగా వచ్చామండి. మాట్లాడడానికి ఐక్యవేదిక నేతలు ఉన్నారు. సార్, మీరు చెప్పినప్పుడు ఏమన్నారు? ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటామన్నారు? ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు మమ్మల్ని అడిగింది ఏంటంటే, ఎప్పుడు కేటాయించారు వివరాలు అడిగారు. సరే, 2022 ఎండింగ్ 23లో కేటాయించారని చెప్పాం. దాని మీద ఉన్న నిర్మాణాలు జరిగాయని అడిగారు. ప్రస్తుతానికి నిర్మాణాలు అయితే ఏమీ జరగలేదండి అని చెప్పాం. ఓకే, నిర్మాణాలు జరగకపోతే నా పరిధిలో నేను చర్య తీసుకుంటాను. కానీ ఇది క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి కూడా నాకు ఒక ఆమోదం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ పేపర్ నేను సిసిఎల్ఏ కమిషనర్కి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మినిస్ట్రీకి ఇద్దరికీ నేను పంపిస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలవడం కోసం ఈ యాగం చేశాడు కాబట్టి కిట్ ప్రోకో కింద ఈ 15 ఎకరాలు 15 లక్షలకి 225 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 15 లక్షలు కట్టబెట్టాడు. సర్వసంగ పరిత్యాగికి అంత భూమి ఎందుకు? ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు? అసలు ఆయన ఏంటి? అది ఖచ్చితంగా శారదాపీఠం తాలూకా గుర్తింపునే రద్దు చేయాలి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకుని ఉద్యోగాలు సంపాదించడం కోసం ఏపీ స్టడీ సర్కిల్ వారు అక్కడ స్టడీ సర్కిల్ నిర్మాణం చేయాలి. కాబట్టి ఈ భూమిని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గత 30 సంవత్సరాల క్రితం చూసుకుంటూ ఒక చిన్న స్థాయిలో, ఒక చిన్న పెంకుటిల్లులో తన ఆధ్యాత్మిక పూజలు ప్రారంభించిన ఈ వ్యక్తి శారదాపీఠం స్వామీజీ ఈ 30 ఏళ్లలో లక్షలాది కోట్ల రూపాయలకు ఏ విధంగా అక్రమంగా ధనవంతుడయ్యాడో ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. ఆయన మీద సిబిఐ దర్యాప్తు చేయించాలి. ఇవాళ ఆయన దేశ స్వాతంత్ర సంయోధుడు కాదు, ఒక సైనికుడు కాదు. ఆయనకి ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? వెంటనే ఇవన్నీ ఉపసంహరించుకుని ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.